నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం. రియాక్టర్ పేలి 7 మృతి, మరో 5 పరిస్థితి విషయం. ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన బంద్ ప్రశాంతం. విశాఖలో పలుచోట్ల నిరసనలు. స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. శాండ్ మైన్స్ ను రెన్యువల్ చేశామన్న రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ప్రమాణం. శాసన మండలిలో వైసీపీ ప్రతిపక్ష నేతగా కేబినెట్ హోదా. పోలీసింగ్ లో స్పష్టమైన మార్పు కనిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. హోంశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. గంజాయితో పాటు డ్రగ్స్ వాడకాన్ని అదుపు చేయడం, సైబర్ క్రైమ్ కు అడ్డుకట్ట వేయడం తదితర అంశాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోంశాఖపై సమీక్ష నిర్వహించారు. ఇటీవల పెరుగుతున్న నేరాలు, గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా, సైబర్ క్రైమ్ తదితర అంశాలపై సమీక్ష చేపట్టారు. హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావుతో కలిసి చేపట్టిన సమీక్షలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 2014 నుండి 19తో పోలిస్తే 2019-24 మధ్య రాష్ట్రంలో క్రైమ్ రేట్ 46.08% పెరిగిందని హోంశాఖ అధికారులు సీఎంకు వివరించారు. మహిళలపై నేరాలు 36%, పిల్లలపై 152%, మిస్సింగ్ కేసులు 84%, సైబర్ క్రైమ్ 134% ఎక్కువైనట్లు వివరించారు. రాష్ట్రంలో పోలీసింగ్ లో స్పష్టమైన మార్పులు కనిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని హోంమంత్రి అనిత చెప్పారు. నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం కల్పించేలా పోలీస్ శాఖ పనిచేయాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో సీసీ కెమెరాల బిల్లులు కూడా చెల్లించలేదని విమర్శించారు. మహిళల భద్రతపై వైసీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పోలీస్ శాఖలో కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించామని చెప్పారు. అంతేకాకుండా సీసీ కెమెరాలకు సంబంధించి 11 కోట్ల పెండింగ్ బిల్లులు తాము చెల్లించనున్నామని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన రివ్యూలో కూడా చాలా క్లియర్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పెట్టాల్సిన 6 సీసీ కెమెరాలకు సంబంధించిన 11 కోట్ల రూపాయలు కూడా ఇమ్మీడియట్గా క్లియర్ చేయమని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయండి. ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏంటంటే ఈ ఫింగర్ ప్రింట్కి సంబంధించిన ఐడెంటిఫికేషన్ టూల్స్ మనకి యూటిలైజేషన్కి కానీ, అదేవిధంగా పామ్ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ఎక్కడైనా అర్ధరాత్రి బీట్కి వెళ్తారు పోలీసులు, ఎవడో మనకి అనుమానాస్పదంగా తిరుగుతుంటాడు, వాడికి ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అని చెప్పుకోవడానికి మనం మళ్ళీ తీసుకొచ్చి క్రిమినల్ రికార్డ్స్ తీసుకునే అవసరం ఉండేది కాదు. ఈవెన్ వాళ్ళ దగ్గర ఉన్న ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ మిషనరీతోనే వెంటనే ఇమీడియట్గా వాడు అక్కడ ఫింగర్ ప్రింట్ వేస్తే వాడికి ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అనేది చాలా క్లియర్గా అర్థమైపోయేది. ఇమీడియట్గా వాడికి ఆ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుంటే కనుక టక్మని తీసుకొని వచ్చి వాడి మీద కేసు పెట్టి యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా ఇంతకు ముందు ఉండేది. సో లాస్ట్ 5 yearsలో ఆ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అన్నది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ మినిమం మెయింటెనెన్స్ డబ్బులు కూడా ఆ రోజుల్లో ఇవ్వకపోవటం వల్ల ఈవెన్ ట్రాఫిక్ చలానాల్స్ కానీ, అంటే ఎక్కడైనా ఈ పామ్ ఐడెంటిఫికేషన్స్ కానీ, ఈవెన్ గంజా ఐడెంటిఫికేషన్ టూల్స్ కానీ, వీటన్నిటికీ కూడా మెయింటెనెన్స్ ఇంతకు ముందు ఉండేది. ఆ మెయింటెనెన్స్ అంతా కూడా 5 సంవత్సరాలు పోవటం వల్ల అవన్నీ కూడా మూలన పడిపోయిన పరిస్థితి. మళ్ళీ వాటన్నిటిని కూడా ఈరోజు రీస్టోర్ చేసి వాటన్నిటికీ కూడా ఏదైతే వాళ్ళ ఛార్జెస్ ఉన్నాయో 10 కోట్ల రూపాయలు, ఆ 10 కోట్ల రూపాయలు కూడా ఈరోజు ఇమీడియట్గా రిలీజ్ చేసి వాటన్నిటినీ కూడా మళ్ళీ లైవ్లోకి తీసుకొచ్చి ఏదైతే ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అవన్నీ కూడా మళ్ళీ పోలీసులకు అందుబాటులో తీసుకొచ్చి ఎక్కడైతే నేరాలు జరుగుతాయో, అనుమానాస్పదంగా తిరుగుతారో ఆ క్రిమినల్స్ పట్టుకునే విషయంలో వాళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీ కింద ఇది కూడా భావించుకోవాలి మనం. అదేవిధంగా ఇంతకుముందు మీకు చెప్పాను, ఇంతకుముందు మనకేంటంటే 15,000 సీసీ కెమెరాస్ మనకి ఇంతకుముందు ఉండేవి. ఆ సీసీ కెమెరాస్లో మనం మొన్నటి వరకు అసలు పనిచేసేవి కాదు, కొన్ని పనిచేసిన దాంట్లో కూడా ఫుటేజెస్ కూడా మనకు వచ్చేవి కాదు. ఇప్పుడు ఈ 15,000 కూడా అసలు ఎన్ని వర్క్ చేస్తున్నాయి, ఇంకా ఎన్ని కావాలి. ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి ఏంటంటే ఎక్కడైనా ఒక నేరం చేసి తప్పించుకోవడానికి వీలు లేదు నేరస్తుడు. ఎందుకంటే నేరస్తుడు ఎక్కడ తప్పించుకుంటున్నాడంటే మనకి ఆ టైంలోనే ఆ సిస్టమ్ లేక, అంటే ఆ ట్రాకింగ్ సిస్టమ్ లేక ఇమీడియట్గా మనం సీసీ కెమెరాస్లోని
కంటిన్యూటీ సీసీ కెమెరాస్ మనం ఉండాలి. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి సీసీ కెమెరా వెళ్ళిన తర్వాత మళ్ళీ దాని కంటిన్యూటీ ఉండాలి. సో అటువంటివి ఏమీ లేకపోవడం వల్ల కొన్ని కాలేజెస్ దగ్గర వాటి దగ్గర కూడా సీసీ కెమెరాస్ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ క్రైమ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. క్రిమినల్స్ అనేది వాళ్ళు తప్పించుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా మనం ఎట్టి పరిస్థితుల్లోని దాన్ని ఐడెంటిఫికేషన్ చేయాలనే ఉద్దేశంతో సార్ చాలా క్లియర్గా చెప్పారు డిపార్ట్మెంట్ వాళ్ళకి, మీకు విత్ ఇన్ టైం లైన్లో ఒక 10 రోజుల టైంలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఇంకా ఎన్ని అవసరం అవుతాయి క్లియర్గా చెప్పండి, అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు పెడదాం. పోలీస్ శాఖలో ప్రక్షాళన తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు నడుం బిగించారు. ఈ నేపథ్యంలో అధికారులకు సమీక్ష వేదికగా దిశానిర్దేశం చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఓ ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. సెజ్లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలి 7 మృతి చెందారు. మరో 10 మంది గాయాల పాలయ్యారు. ఘటన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనకాపల్లి జిల్లా రాంపిల్లి మండలం అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో భోజన విరామ సమయంలో రియాక్టర్ పేలింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమ ఆవరణంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి. భారీ పేలుడు శబ్దాలకు ఏం జరుగుతుందో తెలియక కార్మికులు హాహాకారాలు చేసుకుంటూ కంపెనీ నుంచి బయటకు పరుగులు తీశారు. రియాక్టర్ పేలిన సమయంలో వందల సంఖ్యలో కార్మికులు కంపెనీలో ఉన్నారు. భారీ పేలుడుతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఘటనలో 7 మృతి చెందారు. పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమైపోయాయి. గాయపడ్డ వారిలో 5 60% పైగా కాలిన గాయాలతో ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 8 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేశారు. ఉన్నతాధికారులు పరిశ్రమ వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎసెన్షియా పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ పరిశ్రమ వద్ద బీసెఫ్కి వెళ్తున్నటువంటి విధులకు వెళ్తున్న కార్మికులు రియాక్టర్ పేలి అక్కడే పడిపోయారు. ఇంకా రియాక్టర్ దగ్గర ఎంతమంది చనిపోయారో, ఎంతమంది దెబ్బలు పేలో కనీసం యాజమాన్యం ఎటువంటి వివరాలు అనేది బయటపెట్టడం లేదు. ఈ రోజు మేము అచ్యుతాపురంలో ఉన్నటువంటి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒకరు చెవులు పోయి, ఒకరు చేయిపోయి, ఒకరు కాలిపోయి, ఇంత దుర్మార్గమైన ఘటన జరిగితే కనీసం యాజమాన్యం వచ్చి ఎవరికి ఏ ఊరు వాళ్ళకి ఏం జరిగింది కుటుంబాలన్నీ కూడా ఇక్కడ వచ్చినా సరే కనీసం సమాధానం చెప్పడం పరిస్థితి. ఈ యొక్క ఎస్సీజెడ్లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు వాళ్ళ లాభాల పరమాదిగా కార్మికుల ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న వాళ్ళు మాత్రం వాళ్ళ లాభాల పరమాదిగా పనిచేస్తున్నారు. కార్మికులకు భద్రతని కనీసం పట్టించుకోవడం లేదు. పరిశీలించడానికి మేము ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సమగ్రమైన విచారణ చేయండి. భద్రత ఆడిట్ నిర్వహించడం లేదు. ఈ పరిశ్రమల్లో కోతవేట దూరంలో ఉన్నటువంటి గ్రామాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈ కాలుష్య కోరల్లో అల్లాడుతున్నారు. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కిబిక్కిమంటున్నారు. మరోవైపు ఇందులో పనిచేస్తున్న కార్మికులు అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారు. భద్రత ఆడిట్ ఎందుకు నిర్వహించడం లేదు? డెవలప్మెంట్ కమిషనర్ పూర్తిగా యాజమాన్యాలకు అడుగులకు మడుగులెత్తుతున్నారు. పరిశ్రమల అభివృద్ధి తప్ప కార్మికుల యొక్క రక్షణ, భద్రత, సంక్షేమం పూర్తిగా యాజమాన్యాలు గాలికి వదిలేస్తున్నా ఎందుకు ప్రభుత్వాలు మద్దు నిద్రలో ఉన్నాయి? ఎందుకు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి? ఈ పరిశ్రమల మీద ఆడిట్ నిర్వహించరు. అందుకని గాయపడ్డ కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలా. అలాగే చనిపోతే కార్మికులు ఎవరైనా దానికి రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ యాజమాన్యమే బాధ్యత వహించాలా. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత అనకాపల్లి జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి ప్రమాదంపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా నిర్వహించిన బంద్ విశాఖలో ప్రశాంతంగా ముగిసింది. రిజర్వేషన్ బచావో సంరక్షణ సమితి పిలుపు మేరకు దళిత సంఘాలు బంద్ పాటించాయి. పలు విద్యా సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన దేశవ్యాప్త బంద్ ప్రశాంతంగా ముగిసింది. విశాఖలో బంద్ సందర్భంగా దళిత సంఘాలు పలుచోట్ల నిరసనలు తెలిపాయి. ఏయూకు సెలవు ప్రకటించారు. పరీక్షలను కూడా వాయిదా వేశారు. పలు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. బంద్ లో భాగంగా కూర్మన్నపాలెం ఉక్కు ఆర్చ్ వద్ద దళిత సంఘాలు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపాయి. వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మనువాదుల ప్రభావంతో వచ్చిందని మాల మహానాడు నేత పాల్తెటి పెంటరావు, బూసి వెంకటరావు, ఏఐడిఆర్ఎఫ్ అధ్యక్షుడు మాటూరి శ్రీనివాసరావులు అన్నారు. ఈ తీర్పు 341 ఆర్టికల్ కు వ్యతిరేకమని పునఃసమీక్షించాలని కోరారు. దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. వర్గీకరణతో మాలలు తీవ్రంగా నష్టపోతారని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనలో దళిత నేతలు జగజ్జీవన్,
కేబీఆర్ అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ పరిరక్షించాలని చెప్పి సుప్రీంకోర్టులో కూడా తీర్పు కేసు అప్పీల్కి వెళ్ళడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని కన్సిడర్ చేసి 7 మెంబర్స్ కాకుండా 9 మెంబర్స్ బెంచ్ కానీ 11 మెంబర్ బెంచ్లోకి వెళ్ళి దీన్ని మళ్ళీ పరిరక్షణ చేస్తున్నాము. ఎందుకంటే సుప్రీంకోర్టు భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి మోడీ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్నాడు. అది ఎట్టి పరిస్థితుల్లో అంబేద్కర్ వాదులుగా మేము ఊరుకోము. తప్పనిసరిగా భారత రాజ్యాంగంలో ఏ ఒక్క అక్షరం కూడా మార్చే హక్కు లేదు. దాన్ని మేమందరం కూడా ఐక్యమత్యంతో పోరాడతాం. కాబట్టి ఈ వర్గీకరణ ఇమీడియట్గా ఉపసంహరించుకొని ఎప్పటిలాగా ఎలా ఉన్నదో ఆ జీవనం కంటిన్యూ చేయాలని చెప్పి మా దళిత సంఘాలందరూ డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఎంత దానికైనా వెళ్ళి మొత్తం రాష్ట్రమే కాదు దేశం మొత్తం బంద్ చేసి మొత్తం దీన్ని సాధించే వరకు ఊరుకోని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇది పారిశ్రామిక ప్రాంతం కాబట్టి అందరూ ఇక్కడికే చేరి ఉదయం నుండి ఇక్కడ బంద్ నిర్వహించడం జరిగింది. ఈ బంద్లో ఉద్యోగులు దళితులకు మాత్రమే కాదు ప్రజలందరూ సంఘీభావం తెలిపారు. ఇది ప్రజల మద్దతుతో కూడుకున్న బంద్. ఈ బంద్ విజయవంతం అయింది. ఎప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదిలోనే కంగారు పడి జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తామని చంద్రబాబు పలకటం మీరు కావాలని చెప్పి నిన్న ఎన్నికల్లో మీకు దగ్గరగా ఉన్నటువంటి వర్గాన్ని మీరు దూరం చేసుకున్నట్టే. మీరు చెప్పి ఖచ్చితంగా దళిత ఉద్యమం తీర్పుని తీసి పడేస్తా ఉంది. కాబట్టి భవిష్యత్తులో దళితులందరూ ఏకోన్ముఖై ఐక్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్తారు. ఈ దుర్మార్గమైనటువంటి పాలక వర్గాల పన్నును కుట్రని తిప్పుకొట్టడానికి ఆత్మగౌరవంతో ఉన్నటువంటి అంబేద్కర్ వారసులు మహోన్నతమైనటువంటి మానవతా పోరాటాన్ని ముందుకు తీసుకుని వెళ్తారని చెప్పి అందులో భాగంగా ఇవాళ స్టీల్ ప్లాంట్ పరిసరాల్లో ఉన్నటువంటి స్టీల్ ఉద్యోగులతో పాటు ప్రజలందరూ ఒకదానిగా వచ్చి వారి యొక్క సంఘీభావాన్ని వ్యతిరేకతని ప్రభుత్వానికి భిన్నంగా కోర్టుకు భిన్నంగా చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా కష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ గట్టెక్కించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గన్ల లీజును పునరుద్ధరించడంతో పాటు కరెంటు బిల్లులను పెట్టుబడిగా వాడుకునేందుకు శాఖల మధ్య సమన్వయాన్ని ఏర్పరిచింది. రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు ప్లాంట్ను సందర్శించారు. ముడిసరుకు లేక బ్లాస్ట్ ఫర్నేసులు 3ంటిని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తాత్కాలికంగా మూసివేసింది. స్టీల్ ప్లాంట్ కు ప్రధాన ముడిసరుకు మ్యాంగనీస్ సరిపల్లి నుంచి మైన్స్ అవసరం ఉంది. అయితే గత 3 ఏళ్లుగా ఈ మైన్స్ ను రెన్యువల్ చేయకపోవడంతో ముడిసరుకు లభ్యత లేకుండా పోయింది. దీంతో బ్లాస్ట్ ఫర్నేస్ ను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలు దాదాపు మూతపడ్డాయనుకున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రలో స్పందించారు. విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల కరెంటు బిల్లు 100 కోట్లు కట్టాల్సి ఉండగా 6 నెలలు గడువు ఇస్తే ఆ డబ్బును వర్కింగ్ క్యాపిటల్ గా వాడుకుంటామని స్టీల్ యాజమాన్యం తెలియజేసింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య సమన్వయం ఏర్పాటు చేసేందుకు మంత్రి అంగీకరించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో స్టీల్ ప్లాంట్ కు రావాల్సిన గనులు రెన్యువల్ చేయకుండా వైసీపీ నాయకులు దోచేశారని మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేసే నాణ్యమైన ఉక్కును అమరావతి, పోలవరం నిర్మాణాల్లో వాడుకుంటామని హామీ ఇచ్చారు. కరెంటు బిల్లు 6 నెలల పాటు మారిటోరియంగా మార్చేందుకు కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్లాంట్ కు అండగా ఉంటూ ఉక్కును భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా చేస్తామని నేతలు హామీ ఇచ్చారు. గతంలో ఉన్నటువంటి మ్యాంగనీస్కి సంబంధించినటువంటి మైన్ కానీ అలాగే సరిపల్లిలో ఉన్నటువంటి మైన్స్ కానీ గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేసి ఎన్నిసార్లు మరి స్టీల్ ప్లాంట్ అథారిటీ నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మరి వాళ్ళు రెన్యూవల్స్ విషయం గురించి చెప్పినా కనీసం స్పందించలే. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అనేక సార్లు కేంద్ర మంత్రి గారు లెటర్స్ రాసినా కూడా దాని మీద స్పందన లేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పల్లా శ్రీనివాసరావు గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద వెంటనే ఆయన స్పందించి ఇమీడియట్గా వాటిని రెన్యూల్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. మరి అవన్నీ కూడా రెన్యూల్ చేశాం. అదే కాకుండా ఇది మన అందరికీ ప్రైడ్, ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర కింద మనం చెప్పుకోవచ్చు ఈ స్టీల్ ప్లాంట్ని. ఆనాడు అనేక మంది త్యాగ ఫలంతో ఏర్పడినటువంటి ప్లాంట్ ఇది స్టీల్ ప్లాంట్. అనేక మంది భూములు త్యాగం చేసి దాదాపు భారతదేశంలోనే అతిపెద్ద ప్రాంగణం ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఇది. దాని పూర్తి కెపాసిటీకి మనం వాడుకోలేకపోతున్నాం. కేవలం కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల, సొంత మైనింగ్ లేకపోవడం,
అట్లాగే ఉన్న ల్యాండ్ అంతా కూడా మరి స్టీల్ ప్లాంట్ అథారిటీకి సంబంధించి లేకపోవడం కూడా కొంత గ్యాప్ కనబడుతూ ఉంది. మరి తప్పకుండా మరి గతంలో చూసిన 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ దీన్ని ఎన్ని రకాలుగా దీన్ని క్లోజ్ చేయాలని ప్రయత్నం చేశారు. ఆ రోజు అనేక మంది మరి పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఆమరణ నిరాదీక్ష చేశారు. ఆ రోజున స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మొత్తం కూడా 5 సంవత్సరాల పాటు దీక్షలు చేస్తూనే ఉన్నారు. మరి ఈరోజు ఈ ప్లాంట్ని మనం కాపాడుకోవాలంటే కావాల్సినటువంటి కార్యక్రమాలు వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రతి నెల కరెంటు బిల్లు మరి కట్టాల్సిందే దాదాపు 100 కోట్లు వస్తుంది. దానికి కొద్దిగా టైం ఇస్తే అది రా మెటీరియల్ పర్చేస్ కోసం వర్కింగ్ క్యాపిటల్ కింద కొంత వాడుకుంటాము, మళ్ళీ అది కట్టుకుంటాం అని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. దాంతోపాటు వచ్చినటువంటి స్టీల్ ప్రొడక్షన్ కూడా రేపు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో అటు అమరావతి కానీ పోలవరం కానీ అలాగే హౌసింగ్ స్కీమ్స్ కానీ గవర్నమెంట్ వర్క్స్ కూడా ఈ స్టీల్ని వాడుకున్నట్టయితే ఇది బెస్ట్ స్టీల్. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఫర్నెస్లు కానీ అవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఉన్నటువంటి దీన్ని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఎవరు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్లాన్ని కాపాడుకునే దానికోసం ఏవైతే పెద్దలు ఇచ్చినటువంటి అన్నీ కూడా మరి పెద్దల దృష్టి తీసుకెళ్ళి తప్పకుండా చేసుకుందాం. వైసీపీ గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు 3 సంవత్సరాలు దోచుకొని రెన్యూల్ చేయకంట స్టీల్ ప్లాంట్ను ఒకవైపు పరిరక్షిస్తామని చెప్తూ ఇంకోవైపు స్టీల్ ప్లాంట్కి గనులు రాకుండా చేసినటువంటి సందర్భం మీరు చూశారు. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారం అలాగే ఉమ్మడి కూటమి అధికారంకి వచ్చిన వెంటనే మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే వారు వెంటనే ఆ గర్భం మైన్స్ సరిపల్లి మైన్స్ శాంక్షన్ చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా నేను గాజువాక ప్రధానికం తరపున ప్లాంట్ ఎంప్లాయీస్ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు, అలాగే మా ఎంపీ గారు కూడా, వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. భవిష్యత్తులో ప్లాంట్కి అండగా ఉంటాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర గనుల శాఖ మంత్రి కోళ్లు రవీంద్ర స్టీల్ ప్లాంట్ను సందర్శించి సమస్యలు తెలుసుకోవడం పట్ల కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్లాంట్ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దువ్వారపు రామారావు, పీలా గోవింద తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ప్రమాణం చేశారు. శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు ఛాంబర్లో ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం వైసీపీ అధినేత జగన్ ను కలిశారు. మండలంలో వైసీపీ బలం ఉండడంతో బొత్స ప్రతిపక్ష నేతగా నియమించారు. దీంతో బొత్సకు కేబినెట్ హోదా లభించింది. మండలంలో పలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎమ్మెల్సీ బొత్స అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, జడ్పీ చైర్పర్సన్ సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, అదీప్ రాజు, భాగ్యలక్ష్మి, తిప్పల నాగిరెడ్డి, హైమావతి, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ బాధ్యత నా మీద పెట్టిన ఇది శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి వారితో పాటు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా మళ్ళీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా వారి మనసులో ఏముందో వాళ్ళు ఏదైతే కోరుకుని కార్యక్రమం చేయాలని కోరారో దాని అంతటినీ కూడా మరి నేను నిర్వర్తిస్తానని చెప్పి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి మాటిస్తున్నాను ఈ నేపథ్యంలో. అది మండలిలో అసెంబ్లీకి రాలేదు, అసెంబ్లీకి వచ్చారా, మండలిలో వచ్చారా లేదా ఇది సమస్య కాదు. ఏదైతే ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతాయుతంగా ఈ అంశాలు అయితే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో, ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకు అభిప్రాయం. ఎవరి మీద బురదల్లాలని, ఎవరి మీద రాయిస్తాలని అది చూసి ఆనందించాలనేది మా అబద్ధం కాదు. బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలిలో మా పార్టీ తాలూకా వాడిని, మా పార్టీ అభిప్రాయాన్ని, విధానాన్ని, అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టికి సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి
చిన్నపాటి తప్పులు కూడా దొరలకుండా ఓటర్ల జాబితా సవరణలు జరగాలని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్పెషల్ సమరీ రివిజన్ 2025పై VMRDA చిల్డ్రన్స్ ఎరీనాలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ రివిజన్ను పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఓటర్ల జాబితా సవరణలను ఖచ్చితంగా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 2024 అక్టోబర్ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి వివరాలను సేకరించాలని కోరారు. గత తప్పిదాలను పునరావృతం చేయకుండా కీలకంగా వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చారు. To do this activity is BLO. So ప్రతి పోలింగ్ కేంద్రానికి కూడా ఒక BLO నియమించడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా గ్యాప్స్ ఉంటే కన్సర్న్డ్ ERO ప్లీజ్ సీ టు that is addressed immediately. First thing is everywhere BLO should be there. Then every BLO should carry a BLO register. BLO register అనేది I hope every one of you have prepared. మీ దగ్గర ఆల్రెడీ లేకపోతే స్పెసిఫిక్ ఫామ్స్ ఉంటాయి, ఫార్మాట్ ఉంది, అది ప్రింట్ తీసుకొని కూడా మీ చేతిలో పెట్టుకోవచ్చు. సో ఎవ్రీ BLO షుడ్ బి హ్యావింగ్ ఎ BLO register. I want the EROs to ensure that all of them have a BLO register. Then next step is me polling కేంద్రం ఏదో అది విజిట్ చేయడం. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఇస్ దట్ ఈ ప్రీ రివిజన్ యాక్టివిటీస్ మనము రెండుగా చూడవచ్చు. ఒకటి ఏంటంటే పోలింగ్ కేంద్రం సంబంధించినది, రెండవది ఎలక్టరల్ రోల్ సంబంధించినది. సో పోలింగ్ కేంద్రం తీసుకుంటే ఏ పోలింగ్ స్టేషన్ మనము తీసుకుంటే దాంట్లో ఈ మధ్యలోనే మీరు అందరూ కూడా ఎలక్షన్లో పాల్గొన్నారు. ఎలక్షన్ సమస్యలు ఏమి వచ్చింది మీ అందరికీ తెలుసు. ఉదాహరణకి 1500 ఓట్లు దాటిన పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి మన దగ్గర. దాదాపు నాకు తెలిసి 40-50 ఉండగా ఓన్లీ ఫ్యూ యాక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ మాత్రం మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా కొన్ని 1520, 1550 అలా ఉన్నవి మనము ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోలేదు. బికాస్ మనకి సమయం సరిపోలేదు కాబట్టి మనము 1500 మనము మేనేజ్ చేయగలము అని అలా వదిలేసాం. ఇప్పుడు అలా కాదు. ప్రతి పోలింగ్ కేంద్రం కూడా ఎంతమంది ఓటర్స్ ఉన్నారనేది మీరు సున్నంగా చెక్ చేసి వాటిని ఇఫ్ రిక్వైర్డ్ వీ హ్యావ్ టు స్ప్లిట్ ఇంటూ ఫర్దర్ పోలింగ్ స్టేషన్, న్యూ పోలింగ్ స్టేషన్స్ మీరు ప్రపోజ్ చేయాలి. న్యూ పోలింగ్ స్టేషన్ ప్రపోజ్ చేసే ముందు అక్కడ మీ పరిధిలో ఏ బిల్డింగ్ సూటబుల్గా ఉంటుంది. ఇస్ ఇట్ అ స్కూల్ బిల్డింగ్, ఇస్ ఇట్ అన్ అంగన్వాడీ బిల్డింగ్, ఇస్ ఇట్ మున్సిపల్ కార్పొరేషన్ సమ్ మండల సమాఖ్య బిల్డింగ్ ఆర్ సమ్ కమ్యూనిటీ హాల్, ఏది మనకి వీలవుతుంది అనేది మీద కూడా దృష్టి సాధించాలి. విజయనగరంలోని వసంత్ విహార్ విల్లా నుంచి గంజాయిని స్మగ్లింగ్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 3500 రూపాయలకు ఏజెన్సీలో గంజాయిని కొనుగోలు చేసి ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. గంజాయి గ్యాంగ్ లో 3 అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. మరో 6 పరారయ్యారు. వైజాగ్ పట్టం ఫంక్షన్ మెటీరియల్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15న టెంట్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు సుబ్బారావు తెలిపారు. గాదిరాజు ప్యాలెస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు ఉపయోగపడే రీతిలో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సప్లయర్స్ రంగాన్ని చిన్న తరహా పరిశ్రమగా గుర్తించాలని కోరారు. ఈ సమావేశంలో కార్యదర్శి సాయిబాబా, ప్రతినిధులు చిట్టుబాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన ఏపీ మొత్తం కలిపి వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నామండి. మినిమం ఒక 600 నుండి 700 వరకు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాము. ఓన్లీ షామ్యానాకి సంబంధించింది, షామ్యానా టెంట్ హౌస్కు సంబంధించింది ఒక ఎగ్జిబిషన్ మాదిరిగా, అంటే అందరికీ తెలిసే విధానంగా ఒక ఎగ్జిబిషన్ మాదిరిగా ప్లాన్ చేస్తున్నామండి. ఇంతవరకు కూడా ఎవరూ ఇలాగా చేయలేదు. మేము ఒక డిఫరెంట్గా కాన్సెప్ట్లో ప్లాన్ చేస్తున్నామండి. అంటే మన టెంట్ హౌస్లకు సంబంధించింది అక్కడ ఎగ్జిబిషన్స్ కూడా స్టాల్స్ అవి ఉంటాయండి. ప్లస్ 4 వీలర్లు కూడా ఉంటాయండి. ఎవరికైనా మన సప్లయర్స్ వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోవాలన్నా ఒక ఇన్సూరెన్స్ డిస్కౌంట్లని 4 వీలర్లు వాళ్ళతో కూడా మాట్లాడాము, టాటా వాళ్ళతో మాట్లాడాము, తర్వాత ఐసర్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. కాకపోతే ఏంటంటే అక్కడ ఎవరైనా బుక్ చేసుకుంటే
కొంత డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు. ఒక ఇన్సూరెన్స్ అని కానివ్వండి, ఇంకా వేరే ఐటమ్స్ అని కానివ్వండి, మాకు వాగ్దానం ఇచ్చారు. ఆల్రెడీ కంపెనీస్ ఇచ్చారు. మన సప్లయర్స్ వాళ్ళకి అందరూ కూడా నేను చెప్పబోయేది ఏంటంటే, రేపు వచ్చినప్పుడు అక్కడ బుక్ చేసుకుంటే కొంత డిస్కౌంట్ ఉంటుంది, ప్లస్ తర్వాత సర్వీస్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, సపరేట్గా మన సప్లయర్స్ యూనియన్కి సంబంధించి ఓనర్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్సూరెన్స్ అనేది మేము ప్రొవైడ్ చేద్దామని మా కమిటీ తరఫున అభిప్రాయము. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఓనర్ కూడా, షామ్యానా కొట్టు ఓనర్కి ప్రతి ఓనర్ కూడా ఒక ఇన్సూరెన్స్ అనేది మేము ప్లాన్ చేస్తున్నాం. అది సమాజానికి చైతన్యవంతం చేయడంలో ఫోటోలు ఎంతో దోహదం చేస్తాయని జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ అన్నారు. బీచ్ రోడ్లోని విశాఖ మ్యూజియంలో వైజాగ్ ఫోటో జర్నలిస్టుల ఎగ్జిబిషన్ ముగింపోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత నగరానికి చెందిన ఫోటో జర్నలిస్టులు గత ఏడాది నుంచి ఇంతవరకు తీసిన ఛాయాచిత్రాలను నిశితంగా పరిశీలించారు. ఒక్కొక్క ఫోటో ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎగ్జిబిషన్ ఫోటోగ్రాఫర్ల పనితీరుకు చక్కటి నిదర్శనంగా ఉందన్నారు. నగర పౌరులను ఆలోచింపజేసే విధంగా ఫోటోగ్రాఫర్స్ ఎగ్జిబిషన్ తీర్చిదిద్దారని అభినందించారు. అనంతరం ఫోటో జర్నలిస్టుల తరపున పర్యావరణ వినాయక ప్రతిమను కమిషనర్, అడిషనల్ కమిషనర్ తో పాటు పీఆర్ఓ నాగేశ్వరరావు, క్యూరేటర్ కేవీ రమణలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మూర్తి, కార్యదర్శి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి చోట ఒకవైపు జీవితం ఒకవైపు ఉండగా సామాజిక సమస్యల్ని కవర్ చేశారు. అదేవిధంగా ఇప్పటికీ సమాజంలో ఉన్నటువంటి కొన్ని దుర్గుణాలు, అంటే కొన్ని అవలక్షణాలని కూడా ప్రతిబింబించలేగా ఈ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ వాళ్ళు మంచి ఎమోషన్స్తో కూడినటువంటి ఫోటోగ్రాఫ్స్ అన్నిటినీ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో ఒక మంచి సందేశాత్మక ఫోటోలు ఉన్నాయి, సంతోషాన్ని కలిగించేటువంటి ఫొటోస్ ఉన్నాయి, ఎమోషన్స్ని కలిగించేటువంటి ఫొటోస్ ఉన్నాయి, అదేవిధంగా మంచి సమాచారాన్ని ఇచ్చేటువంటి ఫొటోస్ ఉన్నాయి, క్రీడలకు సంబంధించినటువంటివి ఉన్నాయి. అద్భుతమైనటువంటి ప్రతిభ ప్రదర్శించినటువంటి ఫోటోగ్రాఫర్స్ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, టాలెంట్, చాలా గొప్ప టాలెంట్ ఉందన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇది అంతర్జాతీయ వేదికల వరకు మన యొక్క ప్రతిభ ప్రతిబింబించేలాగా మీ యొక్క టాలెంట్ని అందరూ వినియోగించుకొని మంచి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిలో పార్టిసిపేట్ చేసి విశాఖపట్నం నగరానికి కూడా మంచి పేరు తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జీవీఎంసీలో పనిచేసిన కాంట్రాక్టు కార్మికులకు ఇవ్వాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జీవీఎంసీ కాంట్రాక్ట్ యూనియన్ నాయకులు పీఎఫ్, ఈఎస్ఐ ఆఫీసుల వద్ద ధర్నా నిర్వహించారు. గత కొన్నేళ్లుగా కార్మికులకు చెల్లిస్తున్న జీతాలపై పీఎఫ్, ఈఎస్ఐ రికవరీ చేసి కార్మికుల ఖాతాలకు చెల్లించాల్సి ఉందని యూనియన్ గౌరవ అధ్యక్షుడు వెంకటరెడ్డి చెప్పారు. అయితే కాంట్రాక్టర్ జీవీఎంసీ నుంచి పీఎఫ్, ఈఎస్ఐ వసూలు చేస్తున్నా వాటిని కార్మికుల ఖాతాలకు జమ చేయడం లేదని మండిపడ్డారు. ఇలా జీవీఎంసీలో సుమారు 19 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. వాటిని వెంటనే సంబంధిత పీఎఫ్, ఈఎస్ఐ ఖాతాలకు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఎస్టీసీ కాంట్రాక్టర్ సిక్ బెనిఫిట్లు అంతటో లేదు తెచ్చుకోగలిగాము. మిగతా పీఎఫ్ అన్నది కూడా పూర్తి స్థాయిలో జీతం మీద ఇవ్వాలని ఆ విధంగా అయ్యే వరకు జీవీఎంసీ నుంచి రికవర్ చేసి కార్మికులు అకౌంట్లో జమ చేసే వరకు సిఐటి యూనియన్గా విరమించే సమస్య లేదు. కాబట్టి నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్ని అరాజకాలు చేసినా, ఎన్ని నిర్బంధాలు చేసినా దీన్ని ఎవరు భయపడరని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సంబంధించి అందులో వాస్తవం లేదు కాబట్టి ఆ కేసు తీసేస్తున్నామని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. నేను చెప్పేది ఏమిటంటే అసలు ఆమె వెనకాతలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరో, ఏ అధికారి, జీవీఎంసీ పాలక వర్గము, ఒక ఏడీసీ అడిషనల్ కమిషనరు, అలాగే డిప్యూటీ మేయరు, అలాగే ఇతర ఒక వైసీపీ లీడరు, వీళ్ళంతా పేరుతో సైతంగా సిపి గారికి ఇవ్వడం జరిగింది. గత సిపి గారికి మీరు వాళ్ళంతా కాల్ డేటా అంతా కూడా పేర్లు ఏదైతే చెప్పామో ఆ కాల్ డేటా అంతా కూడా బయట తీయండి. ఏం సంభాషించుకున్నారు, ఏ రకంగా కేసు పెట్టాలని చెప్తే కుట్ర పన్నారు అన్నది తెలుస్తుంది అని చెప్పి తేలుతుంది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి అని డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి నవ్వేసి ఊరుకున్నారు. కాబట్టి వెనకాతలు ఎవరున్నారు అన్నదాన్ని బయట తీయాలి. ఆ రకంగా ఏదేమైనా సరే నిర్బంధాలకి ఇలాంటి కుట్ర కేసులకి సిఐటి యూనియన్ బెదిరిపోదని చెప్పేసి ఆ యొక్క వైసీపీ ప్రభుత్వానికి, పాలక వర్గానికి హెచ్చరిస్తూ ఉన్నాం.
వెంటనే ఇప్పుడున్న పాలకవర్గం కానీ భవిష్యత్తులో వచ్చే పాలకవర్గం కానీ ఈ క్లాబ్ డ్రైవర్లు అందరికీ న్యాయం చేయాలని వీళ్ళ 18,500 రూపాయలు జీతం ఇవ్వాలని. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని మల్కాపురం కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ సత్యజిత్ మిశ్రా అన్నారు. జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మల్కాపురం కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులతో విత్తన బంతులు తయారు చేయించారు. నేరేడు, బొప్పాయి, మునగ, గంగరావి తదితర రకాల విత్తనాలతో సీడ్ బాల్స్ చేయించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. పర్యావరణ పరిరక్షణలో జేడీ ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినందించారు. కేవీ ప్రాంగణంలో పొలంబడి నిర్వహించాలని అభ్యర్థించారు. స్కూల్ లైబ్రేరియన్ జగన్మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. And the best part of the thing is that the foundation came today to my Vidyalaya and taught our children about the seed balls and how to use the seed balls for growing the trees. So it's really a great effort. You can see all around we have very good plantation all around in our Vidyalaya. But in addition to that, if something we can do to literate our children, to develop such plantation drives and make our children literate about the kitchen garden and how to develop their surrounding with greeneries, then really we can do something to preserve our environment and to preserve our climate, because there are a lot of climate changes are occurring nowadays here and there. So once again, I really appreciate the effort of this foundation and I am thankful to all of them, and I expect them to develop many more such ideas in my Kendriya Vidyalaya. Thank you very much. ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ బాల్స్లో ఫ్రూట్ బేరింగ్ సీడ్స్ అందులో ఇన్సర్ట్ చేసి ఈ ఫ్రూట్స్ మేము ఫారెస్ట్లో హిల్ ఏరియాలో మేము వేయడం వల్ల అక్కడంట కోతులకి ఇలాంటి యానిమల్స్కి కొంచెం ఫుడ్ దొరుకుతుంది. సో అవి ఏంటంటే ఊళ్ళోకి రావడం అన్నది కొంచెం తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పేపర్లో చూస్తున్నాం ఏనుగులు ఊళ్ళ మీద పడి ధ్వంసం చేయడం, పంట పొలాలు ధ్వంసం చేయడం. ఈ హ్యూమన్ అండ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే వాళ్ళు ప్రాపర్గా అక్కడ అడవుల్లో ఫుడ్ దొరకపోవడం వల్ల జరుగుతున్న అనర్థాలు ఏంటి. వాటికి ఎప్పుడైతే అడవుల్లో ఫుడ్ దొరుకుతుందో అవి గ్రామాల మీదకి రావడం అన్నది మానుకుంటాయి. ఇప్పుడు చాలా ఊళ్ళో కోతుల బెడద ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వాటికి ఫ్రూట్స్ అన్న నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆ జేడీ ఫౌండేషన్ వారికి. సో వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చాలా ముందు ఇంకా చేపట్టాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం 1243వ రోజు కొనసాగాయి. సిఐటియు జగదాంబ జోన్ నాయకులు దీక్షలో కూర్చుని సంఘీభావం ప్రకటించారు. గంజాయి డ్రగ్స్ కంటే ప్రమాదకరంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు మారాయని సిఐటియు నాయకుడు రాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణను నిలుపుదల చేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు. సమస్య పెట్టుబడిస్తుందో అలాగే ఈరోజు మోడీ ప్రభుత్వ విధానాలు, ప్రైవేటీకరణ విధానాలు గంజాయి హెరాయిన్ కంటే ప్రమాదకరంగా ఈ ప్రైవేటీకరణ విధానాన్ని, మోడీ విధానాన్ని ఈరోజు వ్యతిరేకిస్తూ ఇక్కడ సిఐటియు జగదాంబ జోన్ ఆధ్వర్యంలో దీక్షా శిబిరం కొనసాగించడం జరుగుతుంది. 1243 రోజులు ఈనాటికి అయింది. కానీ ప్రభుత్వంలో ఎక్కడ చలనం లేదు. ఈ చలనం రావడానికి అసలు ఎటువంటి చర్య ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకోవటం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని ప్రజలు నమ్మారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులతో సహా అందరూ భారీ మెజార్టీ ఇచ్చి స్టీల్ ప్లాంట్ కాపాడడానికి వాళ్ళని గెలిపించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా స్టీల్ ప్లాంట్ గురించి ఎక్కడ అడిగే పరిస్థితి లేదు. అక్కడ వంగి దండాలు పెట్టడం తప్ప మోడీకి ఎక్కడ కూడా నిలదీసే పరిస్థితి లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క సపోర్ట్తోనే కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుంది. అక్కడ నితీష్ కుమార్కి భారీగా బడ్జెట్లో నిధులు కేటాయించారు. కానీ ఇక్కడ స్టీల్ ప్లాంట్ గురించి కానీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కానీ ఎక్కడ నిధులు కేటాయించడం జరగలేదు. పవన్ కళ్యాణ్ గారు పెద్ద కోటలు దాటిపోయేటట్టు మాట్లాడారు కానీ ఈరోజు ఎవరు కూడా మాట్లాడటం లేదు. పవన్ కళ్యాణ్ గారు కానీ పల్లా శ్రీనివాస్ కానీ ఎవరు కూడా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు. సరైనది కాదు. ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. మిమ్మల్ని నమ్మి ఓటేస్తే మీరు ఆ నమ్మకాన్ని వమ్ము చేయడం సరైనది కాదు. అందుకే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వెంటనే చర్య తీసుకోవాలి. ప్రభుత్వాన్ని నిలదీయాలనేసి, మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాలనేసి ఈరోజు హెడ్లైన్స్ మరోసారి. అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం. రియాక్టర్ పేలి 7 మృతి, మరో 5 పరిస్థితి విషయం. ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన బంద్ ప్రశాంతం. విశాఖలో పలుచోట్ల నిరసనలు.
స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. శాండ్ మైన్స్ ను రెన్యువల్ చేశామన్న రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ప్రమాణం. శాసన మండలిలో వైసీపీ ప్రతిపక్ష నేతగా కేబినెట్ హోదా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.